ఈరోజు శ్రీ విద్యా శక్తిపీఠం దగ్గరికి వచ్చాము. ఇక్కడ బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి నాడు కూడా చండీ హోమం జరగడం అనేది ఇక్కడ విశేషం. అంతేకాదండి, నిత్యం అన్నదానం జరుగుతుంది. మరియు నిత్యం కూడా శివారాధన అంటే రుద్రాభిషేకం కూడా జరుపుతూ ఉంటారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి అసలు పౌర్ణమి రోజు చండీ హోమాన్ని చేయడం యొక్క విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. వారినే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులని అండ్ ఈ చండీ హోమం చేయటం వల్ల వారికి ఎటువంటి ఉపయోగాలు కలిగాయి, లేదా ఎందుకోసం వాళ్ళు ఈ హోమం చేస్తున్నారు, ఆ అమ్మవారిని ఆరాధిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా ఆరాధించాలి, ఇటువంటి మరిన్ని విషయాలను ఇక్కడికి వచ్చిన వాళ్ళని మరియు నారాయణ చక్రవర్తి గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ శ్రీ విద్యా శక్తిపీఠం ఎక్కడుందనుకుంటున్నారా? రోడ్ నెంబర్ 6, ఆర్కేపురం, కొత్తపేట. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏ సమస్యలున్నా ఏదున్నా కూడా ఇక్కడ నారాయణ చక్రవర్తి గారిని అడిగి తెలుసుకోవచ్చు. श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा। ओम गणपतये इदं नमः जमानस्य महागणपति लक्ष्मी गणपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु अस्तु। आदित्यादिनवग्रह हवनं करिष्ये। समेत विश्वतः सोम वृष्णय भवावाज संगते स्वाहा। सलिलानितक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरा परमे व्योमन् स्वाहा। भवान् रुक्षरा निवेशने यच्छान शर्म सप्रथा स्वाहा। स्वाग्ने प्रतिजागृह्य नमिष्टा पूर्ते सकुंद्रजेथा मयञ्च पुनः कृण्वग्स्त्वा विजरञ्जुवान् मन्दातागुं सयित्व जतन्तु मे तद्दु स्वाहा। सहस्रशीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपात् सभूमिं विश्वतो वृत्वात्यतिष्ठद्दशाङ्गुलग्गु स्वाहा।
ఇప్పటిదాకా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటాం కాబట్టి హోమం కూడా ఫస్ట్ గణపతి హోమం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం, తర్వాత నవగ్రహ హోమం అయిపోయింది. తర్వాత మనం సంకల్పించిన చండీ హోమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చండీ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మనకి మొత్తం 18 పురాణాలు ఉంటాయి, అష్టాదశ పురాణాలు అంటారు. దాంట్లో మార్కండేయ పురాణం నుంచి ఉద్భవించింది ఈ చండీ సప్తశతి. చండీ సప్తశతి అంటే సప్త అంటే 7, శత అంటే 100, 700 శ్లోకాలు 13 అధ్యాయాలుగా అనువదించారు. దానికి 3 దేవతలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, 3 ప్రధాన దేవతలు. వీరి దేవత చండీ దేవత. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రాక్షసుని అమ్మవారి సంహారం చేస్తారు. ఏ యుగం జరిగింది? ఎప్పుడో కృతయుగంలో జరిగింది. కృతయుగం అయిపోయింది, ద్వాపర యుగం, త్రేతాయుగం, మరి కలియుగంలో నడుస్తుంది. రాక్షసులు ఆ యుగంలో మాత్రం రాక్షసులు ఉద్భవించారు. ఈ యుగంలో రాక్షసులు ఎవరు ఉంటారు? మన లోపలే రాక్షసులు ఉంటారు. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా తలపెట్టకుండా ఏదో ఒక పని అడ్డపడుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్, శత్రువులు, బయటికి కనిపించిన శత్రువుల అంతఃశత్రువు, బహిశత్రువు, వాళ్ళందరి దోషాలు పోవాలి. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దిగ్విజయంగా జరగాలి. అదిగాక దేవతలు ఏం చెప్పారు? కలవు చండీ వినాయకు. కలియుగంలో ఏ దేవతకి హోమం కానీ, అభిషేకం కానీ, వ్రతం కానీ చేస్తే ఫలితం కలుగుతుందంటే కనుక వినాయకుడికి చండీ అమ్మవారు. ఇంకోటి ఏమిటి? కలవు వెంకటనాయకు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినా కూడా మనం ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఫలితం త్వరగా చెందుతుంది అని సాక్షాత్ దేవతలే చెప్పారు. కానీ ఏ దేవతను రాక్షసు అమ్మవారు సంహారం చేశారు? రక్తబీజుడు, చండముండులు, శుంభ నిశుంభులు అనే రాక్షసుని అమ్మవారు సంహారం చేశారు. రక్తబీజుడు అనే రాక్షసుడు ఎట్లా అంటే కనుక అతని రక్త బొట్టు భూమి మీద పడితే ఆ బొట్టులోంచి ఇంకో రాక్షసులు ఉద్భవిస్తూ ఉంటాయి. అట్లా ఎట్లా సంహారం చేయాలో అర్థం కాక అమ్మవారి భద్రకాళి అమ్మవారి ఫోటో చూశారు ఎప్పుడైనా? కాళీ అమ్మవారి ఫోటో, మెడలో కపాలమాల, చేతిలో రక్తపు పాత్ర, ఒక చేతిలో రాక్షసులు తలకాయ ఉంటుంది. అట్లా అమ్మవారి నాలుక మొత్తం భూమండలం అంతా పరిచి అమ్మవారు రాక్షసుని సంహారం చేసి ఆ రక్తం అంతా తాగేశారు. అట్లా ఒక్కొక్క దేవతలు రాక్షసుని అమ్మవారు సంహారం చేశారు. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారు కింద ఇంకా ఉపదేవతలు, ఆ ఉపదేవతలు యుద్ధం చేస్తుంటారు. పైన అమ్మవారు చెప్తూ ఉంటారు. మనం ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి మీ మనసులో సంకల్పాలు, కోరికలు కూడా అన్ని దిగ్విజయంగా జరగాలని చెప్పి నమస్కారం చేసుకొని చండీ హోమం ప్రారంభం చేస్తాం. మొదటి అధ్యాయం మొదటి దేవత మహాకాళి అమ్మవారు, ఒక చరిత్ర, ఒక అధ్యాయం 1, 2, 3, 4 మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర, 5 నుంచి 13వ అధ్యాయం దాకా మహాసరస్వతి అమ్మవారి చరిత్ర. మామూలుగా 10వ అధ్యాయం దాకా చరిత్ర, 11వ అధ్యాయంలో అమ్మవారు యుద్ధం గెలుస్తారు కాబట్టి దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. 12వ అధ్యాయంలో అమ్మవారి చెప్తారు ఈ హోమం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని సాక్షాత్ అమ్మవారి చెప్పారు. మళ్ళా 13వ అధ్యాయంలో ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎవరికి చెప్పారు అని చెప్పి 13వ అధ్యాయంలో చరిత్ర. అందుకని ఫస్ట్ మొదటి చరిత్ర, మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. మహాకాళియే నమః అనుకుంటూ ఆ ద్రవ్యం వేస్తూ ఉంటాం. ఓం అస్యస్తే హృదహదే ప్రథమదరిత్రస్య బ్రహ్మర్షిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ దేవత రక్తదంతికా బీజం నందాశక్తి అగ్నిస్తత్వం ఋగ్వేదస్వరూపం మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమదరిత్ర ధావనే వినియోగః. ధ్యానం అందరూ కూడా మహాకాళీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం ఖడ్గం చక్రగదేషు జాపరిధాన శూలం భుసుండీం శిరః శంఖం సంతతేంగరే స్త్రినజనాం సర్వాంగభూషావృతాం మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికా యావస్తోత్స్వపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. తీసుకొని ద్రవ్యం వేస్తూ ఉండండి. స్వాహ అన్నప్పుడల్లా మహాకాళియై నమః అనుకుంటూ ఆ నామం చెప్తూ ఉండండి. ఓం నమః చండికారే ఓం ఐ మార్కండేయ కుమారి స్వాహ సావర్ణ్యస్తూర్గతనయోలోకనం సత్యదేశమః విశామగతముస్తరాజుదమ స్వాహ మహామాయానుభావే అనుధామన్ వందనాదిపః సబహూవ మహాభాగ సావర్ణ్యస్తనయోర్వే స్వాహ వైశ్య ఉవాచ స్వాహ ఏవమేవ ప్రాప్రాహ భవాన్ అస్మద్గతం వచ స్వాహ పదేశ్వజనః పంచహార్దదేశ్వరమినః కిమే తన్నా విజానాభిజానన్నపి మహామతే స్వాహ కరోమి కింజ నమస్తేష్వప్రీతిషు నిష్ఠురం స్వాహ మనస్తోసహితౌ విప్రతం మునిం సముపస్థితౌ స్వాహ ఉపవిష్టో కళాకాశ్చ శుక్రతరు వైశ్యపార్థివౌ స్వాహ భగవత్స్వామహం ప్రష్టుమిచ్ఛామ్యేకం వదస్వదత్ స్వాహ
जानदाग्नसमेतन मनुसत्तमा अयंजतकृतः पुत्रैतारे भृत्यै सदोक्षित स्वाहा कृष्णदोषे विषये ममत्वा कृष्णमानसो तत्किमेतन् महाभागयन्मोह ज्ञाननो विस्वाहा विशुरुवाच स्वाहा महाभाग्यांशे पृथक् पृथक् उदिवान्धा प्रणके चित्रात्रावन्धा सदा प्रय स्वाहा यतो हि ज्ञानः सर्वे पशुपक्षिमृगादिः ज्ञानं च मनुष्याणाम् इत्येषां मृगपक्षिणां स्वाहा जगदम्बार्पणमस्तु। ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सुशक्तिकायै वाग्भवबीजाधिष्ठात्र्यै श्री महाकाली देव्यै कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चिता वस्त्रं तपित्थबलं महादेवोऽस्यामि नमः स्वाहा। जय बोलो माता महारानी की। चंडी परा देवतको जया हर नमः पार्वती पतये हर हर महादेव हर। आधा क्रांतियानुपम किरीटोलगितां परां शोभिताशेष पादं धनुज्जानेश्वरेण तां स्वाहा। शस्त्रास्त्रे बहुधा मुक्तेरादि विदिगंतरं महिषासुरसेना चिक्षुराख्यो महासुर स्वाहा। अयुध्यदारितानां च आश्रयेण महाहरो पंचाशद्वेश्वरे तेजसुर महासुरा स्वाहा। रथानां कोट्याज युद्धे तस्मिन् युधा बिडाराख्यो रथानां च पंचाशद्वृथार्थै स्वाहा। महास्वाहा कोटि कोटि सहस्रै सुधानां तन्द्रां तथा स्वाहा। देव्या खट्के परशुपट्टिचैः केचिच्च चिक्षुपुष्यत्के केचित् पाशां सदा प्रय स्वाहा। नीरयैव प्रजिच्छेद निरशस्तार्षवर्षणि अनाजस्तानना देवी स्तूयमाना सुरर्षभि स्वाहा। तिष्ठतिष्ठेति भाषन्तो देवी मन्ये महासुरा स्वाहा। पातरायतनाकाश्वरीश्वरीशवसुन्धरा आगम्यासा भवत्तत्रा भूत्सवहार्न स्वाहा। शोणदोगा महानद्य सत्य शस्त्रप्रदस्रवः मध्ये चासुरसैन्य सवारणा सर्वाजिरां स्वाहा। क्षणेन तन्महासैन्यमसुराणां तदामिका इन्यक्षिणुधावनिः सृणा महाजयो स्वाहा। सवस्त्रं सशूर्पं इमौ नारिकेलफलं महाहुतिं होष्यामि नमः स्वाहा। जय बोलो माता महारानी की। सिंहसमुद्रे स्तः बाहुयुद्धेन जैनो चैतशारणा स्वाहा। प्रहारेण शिरश्चामरस्य पृथक् कृतं स्वाहा। देवी कृतागदापातैः सुनयामासुदोक्तं भास्करं भित्तिपारेण बाणैस्तां प्रदधान्तकं स्वाहा। लक्ष्मी देव्यै होष्यामि नमः स्वाहा। जय बोलो माता महारानी की। चंडी परा देवतको जया पार्वती पतये हर हर महादेव हर। విష్ణుడు 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 విష్ణు మహాలక్ష్మి నమః. ఏమండి మహాలక్ష్మి నమః అనుకుంటూ వేస్తున్నాం. ఓం నమశ్చండికారే ఓం హ్రీం ఋషభారే స్వాహా. చక్రాలయ సురగణాని హదేది వీర్య తస్మిన్ దురాత్మని సురారి మలేజదేవ్యా తాంగష్టో ప్రదామ్రచరోధరాంస బాగ్భే ప్రహర్షబలగోద్గమ చారుదేహ స్వాహా.
देव्याय ततमिदं जगदात्मशक्त्या यस्या प्रभावगुणं भगवानन्तो ब्रह्मा हरश्च न व्यक्तबलं बलं च सा चण्डिका किल जगत्परिपालनाय नाशादिशा च पदस्मरं करोतु स्वाहा किं वल्लजामतमरूपमचिन्त्यमेतत् किञ्चादिवीर्यमसुरक्षयकारि भूरि किञ्चाहवे सुचरितार्थमाद्भुतानि सर्वेषु देव्यसु देवगणादिकेषु स्वाहा यस्या समस्त समनातृप्तिं प्रयसमुखेषु देवे स्वाहा सवै पितृगणस्य तृप्तः दुरुच्चार्यसे त्वनत एव जने स्वधा स्वाहा शब्दात्मिका सुमे मनोविधानमुख्येतरं यद्वादमहंसं नन्देवेन्द्रिये भगवते भवभावना जवार्ता सुरतां प्रभाते अन्त्रे स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृतिके भद्रायै नियता प्रणदास्मदा सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै पूर्णात्मकायै शक्तिलक्ष्मी देव्यै नागवल्ली दळध्वजयुतं कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं साघृतं समस्त्रं सशोर्कं इनो भोगीफलं महाहुतिं होष्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की चंडी देवतकु जय हर नमः पार्वतीपतये हर महादेव हर రెండు చరిత్రలు అయిపోయినాయి. మూడో చరిత్ర మహాసరస్వతి అమ్మవారి చరిత్ర. చివరిదాకా మహాసరస్వత్యై నమః అనుకుంటూ ద్రవ్యం వేస్తూ ఉన్నాం. ओम नमः चंडिकारे ओम घंटाशूलहलानि शंखमुसले चक्रं धनुस्साजकं నమస్కారం చేసుకోండి. हस्ताब्जे तदेघनां तविरसच्छीतां सुतुल्यप्रभा गौरीदेहनमुद्भवान् त्रिजगदाम् आधारभूतां महा युवावत्र सरस्वती मनुभजे शुंभादिदैत्यार्दिनी द्रव्यं वेस्तुमन् ओम नमः चंडिकारे ओम क्लीं नुशरवारि स्वाहा शुंभाभ्यां सुराभ्यां श्रीमते त्रैलोक्यज्ञभागा सहृदा तदास्यात् स्वाहा वर्धन्ति सकृतवने कर्मचारतो देवानिर्धूतः भ्रष्टराज्यः प्राजिता स्वाहा वृदाधिकारास्ताभ्यां सर्वेदाग्धाः महाद्राभ्यां दानदेवेश्वरन्ति स्म पराजितां स्वाहा रास्माकं मरोतो प्रधा स्मृताग्राः भवतान्ना शिष्यामि दक्षिणात् परमार्थ स्वाहा देवमह्यं धर्मकेशवं जग्मस्तुतदोरि विष्णुमार्यं प्रदष्टव स्वाहा देवावूचु स्वाहा महादेव्यै शिवायै च ततो नमः नमः प्रकृतिके भद्रायै निकदा पुण्डदास्मदां स्वाहा रौद्राय नमो नित्याय गौर्ये धात्रे नमो महाज्योत्स्नाय चन्द्रोविन्ये सुखाय सदन्नम स्वाहा उवाच स्वाहा नमः देवब्रूहिमाग्धः त्रिलोक्यैकस्मादिष्ठेदग्रेशंभरशंभरौ स्वाहा येषां देवगणां सर्वे देवानवयुधे तिष्ठन्ति समुखे देवि किं पुनस्त्रैतमेकगा स्वाहा सकलादेवस्थलकेशानसंजिकेशं स्वाहा साक्षाच्चमेवोक्ता पार्श्वं शंभरशंभयोः केशाकर्षण विद्धूत कौरवामानमेषति स्वाहा देवाय स्वाहा एवमेतद्शुम्भोरशुम्भश्चादिवीर्यवान् किङ्ग्रहणे प्रतिज्ञामेदनालोचनां वा स्वाहा जगदम्बार्पणमस्तु ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृतिके भद्रायै निकदा प्रणदास्मदा सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै कृष्णमाराय त्रयोविंशतिदक्षितहितायै श्रीमहासरस्वती देव्यै नागवल्ली दळध्वजयुतं कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितं साधृतं समस्त्रं सशूर्पं इमो बीजापूरफलमहाहुतिं होष्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की जय चंडी परा देवतगो जय हर नमः पार्वतीपतये हर हर महादेव
हरा ओम ऋषिरुवाच स्वाहा इत्याकर्ण्यवचो देव्या सदूतो वर्षपूर्तः समाचष्ट समागम्य दैत्यराजाय विस्तरात् स्वाहा स्वाहा सैन्य परिवारतः तावानेव संकेशा करक्षणिकलां स्वाहा ऋषिरुवाच स्वाहा मूलं शुंभरिशुंभजौ स्वाहा देववाच स्वाहा ऋषिरुवाच स्वाहा स्वाहार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगदा प्रणदास्मदा सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै सदाक्ष्यै धूम्राक्ष्यै देव्यै नागवल्ले तडध्वजयुतौ गमाक्षरपुष्पैरभ्यर्चितौ सभृतं सहस्रौ सशूर्पौ इमौ नारिकेलफलं महाहुतिमोः श्यामि नमः स्वाहा जय बोलो माता महाराज्ञी की चंडी परदेवतकु घातयन्ति महास्रान् सैन्ये तत्र सुरारेण भाक्षय तदत्पदं स्वाहा पाशग्राहान् कुशग्राह्येदकण्ठासंविधान् समादाय कसेन मुखे चिक्षेपवारणान् स्वाहा तदेव योद्धमुद्रयरथं साधना सा निक्षिप्य वक्त्रे श्रवयन्ति तभैरवं स्वाहा एकजग्राह केशेषु ऐर्मुक्ताञ्जस्त्राणि महास्त्राणि तदाश्रयः मुखेन जग्राहारुषात्मतैर्दिदान्यपि स्वाहा अस्नाने ताक्ये चित्केचित् पुष्पाङ्गदार्दाः जग्मुर्विनाशमसरातन्ताग्राविहतास्ता स्वाहा श्वेतबलं सर्वं शकन्निदं महात्मना तेन केसरिणा देव्या वाहनेन अधिगोपना स्वाहा ताङ्काले मतिविषणां स्वाहा भीमाक्षेन्दा महारः छादवधक्रे चामुण्डः क्षिप्रे सहस्रः स्वाहा तानि चक्राणि नैकानि विषपानानि तन्मुखमुभूर्यथार्कपिम्बानि सुबहोनिघनोत्तरं स्वाहा सादृशा भीमं भैरवनाथि काली कालवक्त्रान्तर्दर्शनसुनोद्वरः स्वाहा कार्यमहासमहं देवी चण्डमधावता गृहीत्वा चास्य केशेषस्नासनाच्छनत् स्वाहा नमामिनाथं दृष्ट्वा निर्माजनोदभक्तवादयद्भमो साक्षात्गाव्यदृशा स्वाहा आतशेषं तदस्यैन्यं दृष्ट्वा चण्डनिपातनं मुण्डं च महावीर्यं दिशो भेज भजातरं स्वाहा चण्डस्य कलिजुर्हितावनजापराः प्रण्डाटः सरस्वं भेजिदन्तिकां स्वाहा अजातपात्रो बहुतो चण्डमुण्डौ महाविशुद्धिघ्ने स्वयं शुम्भन् शुम्भन् च हनैषधि स्वाहा शरवाद स्वाहा आदानीतो दृष्ट्वा चण्डमुण्डौ महासरोवाचकालिं कल्याणि चण्डिकावच स्वाहा चण्डं च मुण्डं च गृहीत्वारमुपागता चामुण्डे च ततो लोके ख्याता देवी भविष्यसि स्वाहा जगदम्बार्पणमस्तु नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै निगदा प्रणदास्मदा सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै कर्पूरबीजाधिष्ठात्रे श्रीकाली चामुण्डा देव्यै नागवल्लीतलद्विकयुता कुङ्कुमाक्षलपुष्पैरभ्यर्चिता सवस्त्रं सशूर्पं इमौ कूष्माण्डफलखण्डं महाहुतिमोः श्यामि नमः स्वाहा
जय बोलो माता महारानी की जय। चंडी परदेवतकु जय। ओम ऋषुर्वाच स्वाहा चंडे च हृदये मुंडे च विनिपातते बहुले रुचैते चक्षुषे श्वश्रेश्वर स्वाहा ततः कोपरादिना सीता शुभप्रदा भवान् उद्योगं सर्वसैन्यानां दैत्यानां आदेशा स्वाहा कोटि वीर्याणि पंचाशुराणि वैष्णवं गुणानि धौम्राणां निर्गच्छन्तु कुमार्णया स्वाहा विद्याज्ञाभ्या सुविशुम्भो वैरवशासनः निर्जगाम महासैन्यसहस्रैर्भवेर्द स्वाहा सिंहो महानादमदेव कुटुम्बानुपा घंटा स्वनेन दानादानम्बिका चोपमं स्वाहा देवी सिंहसदाकाले सर्वशरीर परिवार स्वाहा विष्णुनाथ तथेन्द्र श्रेष्ठः श्री विष्णु भद्रो वैष्णविनाथ स्वाहा चरणे तदुत्पन्नान् महासुरान् एवमेष क्षैर्यत्यः श्रीरक्तवमेषति स्वाहा काली जगृहे रक्तवेजस्य जोडतन्तदोषाभाजगानाथ कथया तत्तचण्डिकां स्वाहा तदस्तद्वाक्येन चामुण्डा समुदीच्छिदे मुखे समुद्रायस्य रक्तपातान् महासुरा स्वाहा रक्तवेदं चामुण्डा वेदजोडतं समुपादमहे पृष्ठे शस्त्रसङ्गसमाहत स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृतिकै भद्रायै निगदाः प्रणदास्पदा साङ्गायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै अष्टमातृका सहितारे रक्ताक्षी देव्यै नागवल्ली दलध्वजयुतौ कुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितौ सधृतं सहस्रौ सशूर्पं इमौ यक्षखण्डं महाहुतिमोः श्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की जय। जगदम्ब विश्वपालिनी माता की जय। ओम नमस्कंडिकारे ओम क्लीं दादोवाड स्वाहा विचित्रविधमाख्यातं भगवन् भवतां महादेव्या शतमाहात्म्यं रक्तबीजवदाश्रितं स्वाहा देशकार्यं भोजकर्मणशं भस्यादिगो भनस्वाहा विशुर्वाच स्वाहा देशं भाद्रोडशं भस्यहतेष्वनिषदाः वे स्वाहा अन्यमानं महासैन्यविलोक्यां वर्षमुद्वहन्नभ्यधावशुम्भोदं क्रिया सरसयोया स्वाहा आदिनां महागणीय शुम्भो विस्मृतः निहन्तजनिकाकोपात् कृत्वा युद्धन्तमान् स्वाहा शिच्छेदरास्ताश्चरास्ताभ्यां जटिता ससरोग्रहितार्यामाः सङ्गे ससरभेदश्रेश्वरो स्वाहा कालदेवाहने देवीक्षणो प्रण्यासमुत्तमं शुम्भस्य शुचिचेतचर्मचाप्तशचन्द्रकं स्वाहा ओमात्मानुर शुम्भोदशोदनचक्राहदार्वहार्यान्तं मुष्टपादेव देवी तच्चाप्तचूर्ण्यत् स्वाहा शास्त्रन्तमायान्तं दैत्यपद्मवाहात देवी बाणाभिरपादगतभूतले स्वाहा सहस्रास्तु चैगृहे रुणागृहेभ्ये दष्टात्रे व्याप्या शैशम्भो नमः स्वाहा खण्डं जगन वैष्णव्यादार्वाक्ताः वचनचन्द्रहस्ताक्षरविमुक्तेन तदा मे स्वाहा भक्षदाश्चापरे काली शिवदूती मृगाधिपै स्वाहा जगदम्बार्पणमस्तु ओम
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नयदा प्रणदास्मदा सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै सशक्तिकायै वाग्भववेदाधिष्ठात्र्यै श्रीमहाकाली देव्यै नागवल्लीधरद्वगगदा कुमाक्षलपुष्पैरभ्यर्चिता सवस्त्र अशूर्पा यक्षखण्डसहित कूष्माण्डफलखण्डं महाहुतिमोहश्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की जय जगदम्ब विश्ववारिणी माता की जय ओम ऋषुवाच स्वाहा ओम शुंभं शुंभं निगतं दृष्ट्वा भ्रातरं प्राणसंविदं हन्यमालं परञ्च शुंभः क्रुद्धो ब्रुवेत् विच स्वाहा देवयोगाच स्वाहा उत्तरजन शास्त्रान् दिव्यान् परमेश्वरी भवञ्जलिरे बहुग्रहंकारो चरणाद् विस्वाहा जनदस्वरा स्वाहा जगदम्बार्पणमस्तु ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदा अंगानि सपरिवाराणि समाहनानि सायुधानि सशक्तिकारि सिंहवाहनायै त्रिशूलपाशधारिणी कौशिकी देव्यै नागवल्लीधरद्वगगदां कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितां सकृतां सहस्रात् अशूर्पां इमां माधुरङ्गफलं महाहुतिमोहश्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की जय जगदम्ब विश्ववारिणी माता की जय हर नमः पार्वतीपतये हर हर महादेव हर ఇందాక మనం చెప్పుకున్నాం కదా 10వ అధ్యాయం దాకా యుద్ధం అంతా పూర్తయింది. దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండరు. నారాయణి నమోస్తుతే, అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు, అన్నిటా నువ్వే ఉన్నారని దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. మీరు కూడా మీ కోరికలను చెప్పుకుంటూ కూడా నారాయణ్యై నమః నారాయణ్యై నమః అనుకుంటూ ద్రవ్యం వేస్తూ ఉండరు. ओम नमश्चंडिकारे ओम क्लीं मुसलवार स्वाहा ओम देव्याः ते तत्र महासुरेन्द्रेन्द्रासुरावणिः पुरोगमास्तां कात्यायनीं दुष्टवरिष्ठलाभात् विकासवक्त्राब्ज विकासदाशः स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते स्वाहा शरणागतपरित्राणपरायणे सर्वस्यार्थ हरे देवी नारायणे नमोस्तुते स्वाहा ब्रह्माण्डधारणे गौजां महाक्षरिके देवी नारायणे नमोस्तुते स्वाहा धरे महावृषभवाहिनी माहेश्वरी स्वरूपेण नारायणे नमोस्तुते स्वाहा महाशक्तिधरेण कौमारी रूप संस्थाने नारायणे नमोस्तुते स्वाहा शंकरगदाशांकरहित प्रमादिते प्रसिद्ध वैष्णवी रूपे नारायणे नमोस्तुते स्वाहा महारिके दमस्वदधरे वराहरूपिणि शिवे नारायणे नमोस्तुते स्वाहा अग्रण हन्तु दैत्याग्रोत्यमे त्रैलोक्यत्राण सहिते नारायणे नमोस्तुते स्वाहा
शिवदूते स्वरूपिणः च महाबले घोररूपे महारावे नारायण नमोस्तुते स्वाहा लक्ष्मी लज्जे महाविद्ये श्रद्धे पुष्टि स्वधे ध्रुवे महारात्रि महामाये नारायण नमोस्तुते स्वाहा सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति स्वन्वदे भजे व्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते स्वाहा ज्वालाकालमत्युग्रमशेषा सुरसूदनं त्रिशूलं पाशुनोर्भिते भद्रकाली नमोस्तुते स्वाहा असुरासुरपसापङ्कचच्चिदस्ते करोचुलः शुभारिकर्को भवति चण्डिके त्वामृतावजं स्वाहा ఈ ద్రవ్యం ఏంటి తెలుసా? తెల్ల ఆవాలు అంటారు. ఈ ద్రవ్యంతో హోమం చేయడం వల్ల సకల రోగ బాధలు శత్రు బాధలు మనకి ఏమన్నా ప్రయోగాలు జరుగుతుంటాయి కదా, అట్లాంటి ప్రయోగాలన్నీ పోవడానికి ఈ ద్రవ్యంతో హోమం చేస్తారు. సాక్షాత్ అమ్మవారి చెప్పారు ఈ ద్రవ్యంతో హోమం చేస్తే కనుక శత్రు బాధలు నరదృష్టి బాధలు అన్నీ పోతాయని చెప్పి. నేను చెప్పే శ్లోకం చెప్పండి. రోగాన అశేషాన్ నపహంసి తుష్టాన్ దుష్టాదు కామాన్ సకలాన అభీష్టాన్ వామా శ్రితానాం నవిపన్న రాణాం వామా శ్రితాహ్య శ్రయతాం ప్రయాంతి. ఓం రోగానశేషానపహం చతుష్టారుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ వామాశ్రితానాం నవిపన్నరాణాం వామాశ్రితాఖ్య శ్రయతాం ప్రయాంతి స్వాహా. ओम एतत्कृतं यत्कदन्त्यापि सर्वद्विषां देवी महासुराणां रूपेरणैके बहुधात्ममूर्तिं कृत्वाम्बिके तत्र करोति कान्या स्वाहा. అందరికి వచ్చిందా ద్రవ్యం? చెప్పండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవతు మయా కార్యం అస్మద్వైరి వినాశనం. వీటిని తోక మిరియాలు అంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రు బాధల్లాగే మనం చెప్పుకునే బాధలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. అన్ని బాధలు పోవాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యం లోపల సమర్పించండి. ఓం సర్వా బాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం స్వాహా. దేవ్యవాద స్వాహా. विख्यातं तन्मयना भविष्यते पुनश्चाहं यदाभिमुखं रूपं कृत्वा हिमाचले स्वाहा. भीमादेवेन विख्यातं तन्मयना भविष्यते तरुणाक्षेत्रे लोके महाबाधां करिष्यते स्वाहा. लोकास्तास्तो चन्द्रसाहित्यं यदा बाधा दानवोत्था भविष्यति स्वाहा. जगदम्बार्पणमस्तु. ओम नमो देव्यै महादेव्यै शिवाय सततो नमः. नमस्कृत्ये भद्राये नियता प्रणतास्पदा. आङ्गारे सपरिवारारे समाहनारे सायुधारे शशक्तिकारे सर्वनारायणी देव्यै आगमनीधरद्वगविदां कुङ्कुमाक्षरपुष्पैरप्रियक्षितां सकृतां सहस्रां सशूर्पाम् इमां दाडिनी फलं महाहुतिमहोष्यामि नमः स्वाहा. जय बोलो माता महारानी सर्वनारायणी माता की. हर नमः पार्वती पतये हर हर महादेव हर. మనం చెప్పినట్టు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన అయిపోయాక అమ్మవారు అందరికీ కోరికలు ఇస్తారు. ఏం కోరికలు? ఈ హోమం చేస్తే ఏం ఫలితం వస్తుంది, మనం ఏం కామ్యం తలపెట్టినా కూడా ఆ కామ్యం దిగ్విజయంగా జరగాలంటే ఈ హోమం చేయొచ్చు. మనకి జాబు రావట్లేదు, చదువు రావట్లేదు,
ఏదో ఒక్కొక్కరికి ఒక కామ్యం, ఆ కామ్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి అని చెప్పి సాక్షాత్తు అమ్మవారే చెప్తారు. చిన్నపిల్లలకి ఇట్లా ఏదో గాలి వాటిస్తున్నాం కదా, అవి కూడా పోతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, పెళ్లి కాకపోవడం, ఇవన్నీ కూడా అన్ని బాధలు పోతాయి అని చెప్పి సాక్షాత్తు అమ్మవారు చెప్పారు. మనసులో ఉన్న కామ్యాలు కోరికలు కూడా అన్ని మనసులో చెప్పుకుంటూ బాలా త్రిపుర సుందరియై నమః, బాలా త్రిపుర సుందరియై నమః అనుకుంటూ ఆ ద్రవ్యాలు లోపల వేస్తుంది. ఇది కాక ఇంకోటి, ఇది 12వ అధ్యాయం. ఓం నమశ్చండికారే ఓం క్లీం దేవ్యవాద స్వాహా ఏవేస్తమాడిదోషదే స్మాయిదః శాంతగ్రామాధానాశిషాంని సంశయం స్వాహా మధుకైడపరాజం మహిషాసురఘానదం కీర్తయేషంతయే తద్వద్వథం శుంభనిశుంభజో స్వాహా దశనం యాం జగదేశః సోష్యేవ భక్తా మమ మహాత్మోత్తమం స్వాహా ఆదేశం సమదధన్ మేఘదం శుభాం స్వాహా జగదంబార్పణమస్తు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతౌ నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదా సాంగాయై సపరివారాయై సమాహనాయై సాయుధాయై అజంతికాయై శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నాగవల్లీ దళత్వగకృతా కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితా వస్త్రం బిల్వఫలం మహాదేవోస్యామి నమః స్వాహా జై బోలో మాతా మహారాజ్ఞి కీ బాలా త్రిపుర సుందరీ మాతా కీ హర నమః పార్వతీ పదనే హర హర మహాదేవ హర. ఆఖరి అధ్యాయం ఎక్కడి నుంచి ఉద్భవించి ఫస్ట్ చెప్పుకున్నాము. ఫస్ట్ మార్కండేయ పురాణం నుంచి ఉద్భవించింది. ఎవరికి చెప్పారని చెప్పి ఈ అమ్మవారు చెప్పారు. ఇప్పటి నుంచి కూడా త్రిపుర సుందరియై నమః, త్రిపుర సుందరియై నమః అనుకుంటూ ఆ ద్రవ్యం వేస్తుంది. ఓం నమశ్చండికారే ఓం క్లీం వృషభాయ స్వాహా ఏదం భూపతి మహాప్రోక్తమో ఏవం ప్రభావాది విగేదం ధార్గదేన స్వాహా విద్యాదేవ క్రీడే భగవద్ విష్ణుమా జాతయా తమేత వేషేనాన్యవేకిన స్వాహా సనరాధిప స్వాహా మహాభాగం సంసిదం సమృతం ప్రతం స్వాహా నిర్విన్నోతమత్వేన రాజ్యాపహరణేన చ స్వాహా సకలైశ్యస్తమస్తే దేవి సూక్తం పఠన్ జపన్న తోదస్మిన్ దేవ్యా కృత్వా మూర్తి మజే మజే స్వాహా తదస్కవరం జీవన జగాత్రా సురక్షితం ఏవం సమారాజితో శ్రీశేతాత్మనో స్వాహా ప్రత్యక్షం బ్రాహ్మణిగా స్వాహా దేవ్యవాచ స్వాహా మార్కండేయ ఉవాచ స్వాహా సోమవైశ్యస్తో జ్ఞానం వవ్రే నిర్విన్నమానసః మే త్వహతి ప్రాజ్ఞ సంగవిచ్యుతికారకం స్వాహా సర్వైరహో విద్యమతే స్వం రాజ్యం ప్రాప్సతే భవాన్ స్వాహా ఓం ఏవం దేవ్యావరం లబ్ధ్వా సురధః క్షత్రియర్షభః సూర్యాజ్జన్మసమాసాద్య సావరుణిర్భవితామనః క్లీం ఓం స్వాహా జగదంబార్పణమస్తు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతౌ నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతా సాంగాయై సపరివారాయై సమాహనాయై సాయుధాయై అజంతికాయై అనంతకోటి శక్తి సహితాయై శ్రీ విద్యాయై శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యై నాగవల్లీ దళద్వగకృతా కుంకుమాక్షర పుష్పైరభ్యర్చితా సకృతా సవస్త్రా సశూర్పా ఇమాన్ కదలీఫలం మహాహుజోహోష్యామి నమః స్వాహా
जगो जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने लोकजननी विष्णुबोधिते कल्याण हेतवे हरा जय दुर्गे जय दुर्गे जय दुर्गे जया हर दुर्गे हर दुर्गे हर दुर्गे हरा शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे जया हर हर नमः पार्वती पतये हर हर महादेव हर इमं घोषमाणधैतं वीरबलिन्ददामि बलं भुङ्क्ष्वारेण बलिदानेन यमः प्रयतां मोदनः परावरणडद्रोहणावधिवदिशोष्णयादः नजदिग्भागेन नडतेन महायं घोषमाणधैतं वीरबलिन्ददामि बलं भुङ्क्ष्वारेण बलिदानेन नडदिः प्रयतां मेरुणस्वदेवं देवरुणया नमोश्राणिके वरुणाय नमः इमं घोषमाणधैतं वीरबलिन्ददामि बलं भुङ्क्ष्वारेण बलिदानेन वर्णः प्रयतां वायुलं दैवश्चजावांसावांसावणेमहे भारतदिग्भागे वायुवेण महायं घोषमाणधैतं वीरबलिन्ददामि बलं भुङ्क्ष्वारेण बलिदानेन वायुः प्रयतां जमो धिलं जमर्वन्तमलं जमो विदकं दक्षकं प्रमेयं दशमनं योजयामि कुबेराय नमः जम्बीरसहितं पुष्पाण्डवचनबलं पुष्पाणेन बलिदानेन कुबेरः प्रगितान् ईशानं जगदस्पश्चमो दिगजनोसेवहेवलं पूषानविधाविधं धैर्यचिदबलीशानाय भायं पुष्पाणं ददामि बलिं पुष्पाणेन बलिदानेन ईशानः प्रगिता ऊर्ध्वविहणमुदेष्ठानि गुणविदा ऊर्ध्वजगदभागद्विष्पदामहे ऊर्ध्वपुरुषाय नमः पुष्पाणं ददामि पुष्पा अनेन बलिदानेन ऊर्ध्वपुरुषः प्रियता अनेन बलिदानेन अष्टदिक्षबलिप्रदानः प्रियता सप्तते अग्ने समिधः सप्तरित्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इदन्ति शब्दयो वीरापुणस्व स्मृतेन स्वाहा स्वाहा अग्नये सप्तवदय इदं न मम ओम पूर्णाहुतिमुक्तमान्यो होति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति साङ्गाय सपरिवाराय समाहनाय सायुधाय सशक्तिकाय स्वाहा स्वधा समेताय विघ्नेश्वराय इमं सुगन्धपरिमल पूर्णाहुतिं समर्पयामि नमः स्वाहा ओ यज्ञेश्वर भगवान की माता महानाग्नि की आस्यो दिवसो मेधाना सदिवा मेषाहो निदेवतस्य वामेटले अस्मिन् लोके विद्यमानोपतिष्ठितः आद्येन जहो दिवे लोवा आद्यन्ते लोभोद्धारावेन श्रीवास्मेते लोवरुद्धे लोकामावि कामानि वावरुद्धे यज्ञामयेन प्राणानस्यान्नाद्यन्ति वानश्च प्रथमश्चाभिनश्च कृतश्च नवश्च भोक्ताय विष्णुयश्चान्यागणश्चान्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा जया जगदम्बा विश्वमाननी माता की जया
నమ ఆహవ నీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశ వాసుదేవ 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 నమోస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ విఘ్నేశ్వరా బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః గోత్రము మాధవ సంకల్పాలు కూడా విఘ్నేశ్వరుడు అమ్మవారిని విశ్లేషించుకొని నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర మహాదేవ హర మాతా మహారాజ్ఞీ జయ. గణపతి లక్ష్మీ గణపతి ఆదిత్యాది నవగ్రహ పూర్వక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీ కులదేవత ప్రీత్యర్థం చండీ సప్తశతి భవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏకఫలం విఘ్నేశ్వర సుప్రీణాతు విఘ్నేశ్వర అర్పణం అస్తు.